సో మనం రాకుండా తగు జాగ్రత్త ఎలా తీసుకోగలం క్యాన్సర్ నుంచి? సో ఇందాక నేను చెప్పినట్టుగానే మంచి ఆహారపు అలవాట్లు, మితపరమైన ఆలోచనలు, శరీరానికి వ్యాయామం అండ్ స్క్రీనింగ్ టెస్ట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్లు. ఇట్లా ఒక వయసు దాటంగానే కొన్ని పరీక్షలు చేయించుకుని మనం ముందుగానే కనుగొంటే, ఒకవేళ స్క్రీనింగ్ టెస్ట్లు అని ఉంటాయి. సపోజ్ లేడీస్ అనుకోండి, ఆడవాళ్ళకి 40 ఏళ్ళు దాటిన ప్రతి మహిళ మ్యామోగ్రఫీ, చిన్న ఎక్స్రే లాంటి మ్యామోగ్రఫీ చేయించుకుంటే రొమ్ముకి ఏదైనా గడ్డలు ఉన్నాయి, మన చేతితో తడిగినా తెలుసుకోలేని గడ్డలు ఏమైనా ఉన్నాయో తెలిసిపోతుంటుంది. చాలామంది మా దగ్గరికి వస్తుంటారు, వాళ్ళ కంపెనీ వాళ్ళు, వాళ్ళ ఆఫీస్ వాళ్ళు కొన్ని స్క్రీనింగ్ టెస్ట్లు చేపిస్తారు. ఆ టెస్టులలో చిన్న గడ్డ అని వస్తారు. వాళ్ళకి మనం ఆపరేషన్ చేసి ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బతుకుతారు. వాళ్ళ ట్రీట్మెంట్, వాళ్ళ రిజల్ట్స్ బాగుంటాయి, వాళ్ళ సర్వైవల్ బాగుంటుంది ఎక్కువ. అదే ఒక స్త్రీ నెగ్లెక్ట్గా ఉండి పెయిన్ లేని గడ్డ కదా అని అలా నెగ్లెక్ట్ చేసి వచ్చే వాళ్ళకంటే కూడా ఇలా స్క్రీనింగ్ టెస్ట్లో వాళ్ళకి తెలుసుకుని ముందుగానే ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళల్లో ఎక్కువ జీవన పరిమాణం అనేది ఎక్కువ ఉంటుంది. సో స్క్రీనింగ్ టెస్ట్లు. అలానే కొలనోస్కోపీ, పేరుకి 40 ఏళ్ళు దాటిన ప్రతి వాళ్ళు, మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే కొలనోస్కోపీ కెమెరా పరీక్ష చేయించుకోవడము. అలానే ఎవరైతే కొంచెం హెవీగా స్మోకింగ్ చేస్తారో, రోజుకి 2 పెట్టెలు 3 పెట్టెలు తాగే వాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు ఆపేసినా కూడా వాళ్ళకి లోడోస్ సిటీ స్కాన్ చెస్ట్, ఊపిరితిత్తులకి లోడోస్లో సిటీ స్కాన్ తీపించడము. అలానే లేడీస్లో వచ్చేసి ఇంకా గర్భాశయ ముఖ ద్వారానికి ఇవి ప్యాప్స్మియర్ అంటారు. నా దగ్గరకు వస్తే అక్కడి నుంచి ఒక చిన్న ప్యాప్స్మియర్ టెస్ట్ చేసుకొని మనం గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ఏమైనా ఉందా ముందే తెలుసుకోవచ్చు. అట్లానే ఎక్కువగా గుట్కాలు, ఖైని ఇట్లా నమిలే వాళ్ళల్లో మనం ఫ్రీక్వెంట్గా ఎవ్రీ 3-4 మంత్స్కి ఒకసారి డాక్టర్ దగ్గరికి కలిసి నోట్లో ఏమైనా పుండ్లు ఉన్నాయా, కనిపించని చోట మన చేతికి తడిమినా తెలుసుకోలేని చోట్ల ఏమన్నా చూపించుకుంటే ఏమైనా అల్సర్స్ ఉన్నాయని తెలుసుకోవచ్చు. ఇట్లా స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవడం, డాక్టర్ని కలిసి తగు ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళలో మంచి జీవన పరిణామం ఎక్కువ ఉంటుంది, పరిమాణం. అది. థ్యాంక్ యూ. హాయ్, నేనండి మీ నాగమహేష్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు. హాయ్, నేను మీ యశ్వంత్ పెండ్యాల, సూర్య ఫ్రమ్ కమిటీ కుర్రోళ్ళు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు. Hi viewers, please subscribe to